హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో నువ్వుల పట్టి రెసిపీ. ఈ నువ్వుల పట్టీలు చలికాలంలో తప్పకుండా చేసి పిల్లలకు తినిపించాలి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తినాలన్నమాట. వీటిని క్రంచీగా, సూపర్ టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు తీసుకున్నాను. నేను వాటిని వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. తర్వాత ఒక కప్పు బెల్లంని కరిగించుకోవాలి. ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లోనే బెల్లం వేసేసుకోవాలి. నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. జస్ట్ బెల్లంతోనే అది కరిగిపోతుందనమాట. సిమ్‌లోనే పెట్టేసి బెల్లం అంతా కరిగే వరకు మనం అట్లా కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా! బెల్లం మంచిగా కరిగిపోయిన తర్వాత ఇది కొంచెం పాకం రావాలనమాట. ఇట్లా నీళ్ళలో ఏసి చెక్ చేస్తూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! అది కొంచెం గట్టిగా అయిపోయింది. దాన్ని మనం చేయితో నొక్కినప్పుడు ఉండలాగా వచ్చేయాలి. కిందేసినప్పుడు ఇట్లా సౌండ్ రావాలనమాట. సో, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్‌కి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ పాకం మొత్తం దాంట్లో ఏసేయాలనమాట. స్టీల్ ప్లేట్‌లో అయితే అది అంటుకుంటా ఉంటది బెల్లం అనేది. అందుకని నాన్ స్టిక్ అయితే తొందరగా మనకి ఈజీగా వచ్చేస్తదనమాట. ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్‌గానే చేస్తుండాలి. మనం జస్ట్ ఒక్క నిమిషం పక్కకు పోయినా గాని ఆ బెల్లం అనేది గట్టి పడిపోతదనమాట. అందుకని అట్లా కలుపుతూ ఉంటే కొంచెం ఇట్లా ముద్దలాగా వచ్చేస్తది. చూస్తున్నారు కదా! ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ పైనకి వేసేసుకోవాలి. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీన్ని మనం కొంచెం ఇట్లా రోల్ చేసినట్టుగా, సాగదీస్తున్నట్టుగా చేయాలన్నమాట బాగా. ఈ బెల్లం కలరు కొంచెం డార్క్‌గా ఉంది కదా! అది మంచిగా గోల్డెన్ కలర్‌కి వచ్చేసేయాలన్నమాట. అంటే కొంచెం ఇంకా లైట్‌గా అయిపోవాలి దాని కలర్ అనేది. సో, అట్లా బాగా సాగదీస్తూ మనము దీన్ని ఫాస్ట్‌గా చేయాలి. కొంచెం లేట్ అయినా గాని అది గట్టిగా అయిపోతదనమాట. ఎంత సాగదీస్తే అంత మంచిది. సో, ఈ ప్రాసెస్ అంతా ఒక 10 మినిట్స్ అయితే పడుతుందనమాట. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో చూపిస్తున్నాను మీకు. కానీ టైం అయితే పడతది. చూస్తున్నారు కదా! కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. అట్లా మంచిగా కలర్ చూస్తున్నారు కదా! లైట్ కలర్‌కొచ్చేసింది. వచ్చేసిన తర్వాత దీన్ని ఇంకా ఇట్లా కొంచెం మనకు సన్నగా కావాలనుకుంటే సన్నగా, కొంచెం లావు కావాలంటే లావుగా అట్లా చేసేసుకొని దీన్ని కట్ చేసేయాలి ఇంకా ఒక కత్తెరతోని. చాకుతోనైతే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇది గట్టిగా అయిపోతుంది ఆల్రెడీ. నేనైతే ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను నేను వీటిని. చూస్తున్నారు కదా! ఇట్లా చేసేసి ఇప్పుడు ఆ నువ్వులున్నాయి కదా! కడాయిలోకి ఏసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి. సిమ్‌లోనే పెట్టేసి ఇప్పుడు ఈ కట్ చేసిన ఈ బెల్లం ముక్కలున్నాయి కదా! వీటిని కూడా నువ్వుల్లో ఏసేసుకొని జస్ట్ సిమ్‌లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. అప్పుడు ఆ వేడికి బెల్లం అనేది కరుగుతూ ఉంటుంది. నువ్వులు వాటికి అతుక్కుపోతాయన్నమాట. సో, వీటిని ఇట్లనే తినేసేయొచ్చు మనము చల్లారిన తర్వాత. నేను కొంచెం వాటిని ఫ్లాట్ జేసినాననమాట. చూస్తున్నారు గదా! చిన్నప్పుడు షాప్స్‌లలో కొనుక్కునే నువ్వుల పట్టీలుంటాయి గదా! సేమ్ అట్లనే ఉంటాయి ఇవి గూడా. లోపల క్రంచీగా పైన నువ్వులు తగులుతూ చాలా బావుంటాయి. అయితే ఇవి నేను కడాయిలో నుంచి తీసేసి ఒక ప్లేట్ పైన ఏసేసిన తర్వాత అవి మెత్తగుంటాయి గదా! వాటిని కొంచెం ఇట్లా ఫ్లాట్‌గా చేసేసి వేరొక బౌల్‌లోకేసి అవి చల్లారిన తర్వాత చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకొచ్చేస్తాను. అంతవరకు బాయ్.